ఆ రోజు నన్ను పిలిచి ఎంపీ సీట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందన్నారు కాల్వ శ్రీనివాసులు. అనంతపురం జిల్లాలోని మారుమూల కుగ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కాల్వ శ్రీనివాసులు చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అన్యోన్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా సమర్థవంతంగా సేవలందించారు కాల్వ శ్రీనివాస్. తనలాంటి ఎంతో మందికి అవకాశాలు కల్పించిన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు గారి మార్గదర్శకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని అంటున్నారు. ఆయన రాయలసీమను జగన్ రెడ్డి కేవలం ఓట్ల కోసం ఉపయోగించుకుంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధిని పరిచయం చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నారని నేత కాల్వ శ్రీనివాసుల మనోగతం. ఆయన మాటల్లోనే చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో తటస్థులను తీసుకురావాలని నిర్ణయించినప్పుడు నన్ను హైదరాబాద్ పిలిపించి 45 నిమిషాలు మాట్లాడారు. ఈనాడు రిపోర్టర్గా ఉద్యోగంలో హ్యాపీగా ఉన్నాను. నాకు రాజకీయాలు ఎందుకు సార్ అన్నాను. నీలాంటి వారు రావాలి. 3 రోజులు సమయం ఇస్తున్నాను, ఆలోగా వచ్చి నిర్ణయం చెప్పమన్నారు. వెంటనే రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళి చెప్పగానే ఆయన ఆశీర్వదించి పంపించారు. ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్ళాక నీకు ఏదైనా కష్టం అనిపిస్తే ఈనాడు తలుపులు నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని భరోసా ఇచ్చారు. వెంటనే బాబు గారి వద్దకు వచ్చి అంగీకారం తెలియజేయగా అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చారు. తొలి ప్రయత్నంలోనే అనంతపురం నుంచి 24,600 ఓట్ల మెజారిటీతో గెలుపొందాను. ఆ తర్వాత 2017లో నాకు రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి అవకాశం ఇచ్చారు. గత 21 సంవత్సరాలుగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యునిగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాను. నాలాంటి ఎంతో మంది సామాన్యులకు చంద్రబాబు నాయుడు రాజకీయ అవకాశాలను కల్పించి అసామాన్యులుగా మార్చారు. చంద్రబాబు గారి లాంటి విజనరీ లీడర్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. నారా లోకేష్ గారి అభిప్రాయంతో నేను 100% ఏకీభవిస్తున్నాను. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాల్సిందే. సీనియర్ల మార్గ నిర్దేశకత్వం, ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే యువరక్తం జోడెడ్ల బండిలా పార్టీని ముందుకు నడిపించాలి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు 80% మంది కొత్త వారికి అన్న ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారు. 1999లో చంద్రబాబు గారి తటస్థులు, మేధావులను రాజకీయాల్లోకి రప్పించి నాలాంటి వారికి అవకాశం ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఎక్కువ మంది కొత్త వారికి అవకాశం లభించింది. రాజకీయాల్లో వస్తున్న మార్పును ఆహ్వానించేలా నాయకుల మైండ్ సెట్ లో మార్పు రావాలి. పార్టీ పదవుల నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు సామాజిక సమతుల్యత పాటిస్తున్న పార్టీ తెలుగుదేశం. బీసీలకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. వెనుకబడిన వర్గాలు, దళితులకు అధికారంలో భాగస్వామ్యం కల్పించి మాత్రమే. గత ప్రభుత్వంలో అధికారం అంతా కేవలం 3 రెడ్ల చేతుల్లో కేంద్రీకృతమైంది. దీనివల్ల మిగిలిన సామాజిక వర్గాలకు ప్రభుత్వ పాలనలో నిర్ణయాధికారం ఉండేది కాదు. అధికారాన్ని అంతటినీ కొంతమంది చేతిలో పెట్టి వ్యవస్థలను నాశనం చేశారు. దీనివల్ల అరాచకం పెరిగిపోయి సామాన్యులు సజావుగా జీవనం సాగించలేని పరిస్థితులు కల్పించారు. ఒక రకంగా అప్రకటిత జగన్ జమానాలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ఇక మళ్లీ జగన్ రెడ్డి పాలన వస్తే బతకలేమన్న భయానక పరిస్థితులు కల్పించారు. వ్యవస్థను వాలంటీర్ల చేతిలో పెట్టి గ్రామస్థాయి రాజకీయ నాయకత్వాన్ని నిర్వీర్యం చేశారు. చివరికి వైసీపీ వారు సైతం గ్రామాల్లో గౌరవప్రదంగా రాజకీయం చేయలేని దుస్థితి నెలకొంది. ఫలితంగానే గత ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి కుటుంబానికి భద్రత లభించింది. ప్రజలు స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నారు. గతంలో మాదిరి దౌర్జన్యాలు, దాడులు లేవు. భద్రతతో పాటు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ఏదైనా అయితే తమను చంద్రబాబు కవచంలా నిలిచి కాపాడుతారన్న భరోసా ప్రజలకు లభించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమాన్ని ప్రజాప్రభుత్వం అమలు చేస్తోంది. కేవలం 17 నెలల్లో 50,000 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్లు అందించిన ప్రభుత్వం మరెక్కడా లేదు. ఇదొక చరిత్ర. ఎన్నికల సమయంలో తాము ఇంటికి పెద్ద కొడుకులా ఉంటానని చెప్పిన చంద్రబాబు ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారు. పేదరికంతో పాటు ప్రజలు ఆకలి బాధలు ఉండకూడదని చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇది ఆయనకు గల చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి 2,000 పెన్షన్ 3,000 చేయడానికి 5 ఏళ్ల సమయం పట్టింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు గారు గత ఏడాది 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వృద్ధాప్య పెన్షన్ ఒకేసారి 4,000కు పెంచారు. వికలాంగుల పెన్షన్ 6,000కు, డయాలసిస్ పేషెంట్ల పెన్షన్ 10,000కు, తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికి పరిమితమైన వారికి 15,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నారు. సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు గారు. ఇది ఎవరికీ సాధ్యం కాదు. రాయలసీమ వెనకబాటుతనాన్ని ఓట్ల కోసం మాత్రమే ఉపయోగించుకున్న స్వార్థపరుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన రాయలసీమకు తీరని ద్రోహం చేశాడు. గత ఏడాది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక హంద్రీనివా విస్తరణ పనులు
పనులను పరుగులు తీయించారు. ఏడాదిలో ప్రధాన కాల్వ విస్తరణ పనులకు సుమారు 3,500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఒక సాగునీటి ప్రాజెక్టుపై అతి తక్కువ సమయంలో ఇంత భారీగా ఖర్చు చేయడం ఒక చరిత్ర. దీనివల్ల 50 టీఎంసీల నీరు ఉపయోగించుకునే అవకాశం కలిగింది. దీని ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల రైతాంగానికి భారీ మేలు జరిగింది. రాష్ట్రం చివరన ఉన్న కుప్పానికి సైతం నీళ్లు అందించగలిగారు. 2014-2019 నడుమ అంద్రినవ, గాలేరు నగరి ప్రాజెక్టులపై చంద్రబాబు గారు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో ఖర్చు చేసింది కేవలం 2,046 కోట్ల రూపాయలు మాత్రమే. ఎత్తిపోతల పథకానికి 350 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి సాగునీటి రంగాన్ని జగన్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. రాష్ట్రంలో చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమలో ప్రజల జీవన స్థితిగతుల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. గతంలో కియా పరిశ్రమ ద్వారా అనంతపురం జిల్లాలో జీవన ప్రమాణాలు మెరుగుపరిచారు. ఈసారి కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక వాడల ఏర్పాటుతో అనేక పరిశ్రమలు వస్తున్నాయి. సోలార్, డిఫెన్స్ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుండటంతో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కేంద్రాన్ని ఒప్పించి పండ్ల తోటల అభివృద్ధికి పూర్వోదయ పథకాన్ని మంజూరు చేయించారు. దీని ద్వారా రాయలసీమ ప్రాంతం హార్టికల్చర్ హబ్ గా మారబోతోంది. పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రాబోతున్నాయి. గత అరాచక పాలనలో ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు యువనేత లోకేష్ గతంలో ఎవరూ చేయని విధంగా రాయలసీమలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. పాదయాత్ర సందర్భంగా కడప వేదికగా రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డిక్లరేషన్ లోని హామీలను అమలు చేసేందుకు ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో అడుగులు వేస్తోందన్నారు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు.